తెలుగు సినిమా టాలీవుడ్ అనే పేరుతో కూడా భారతీయ సినిమాలో ఒక భాగం. అనేక విజయాలతో విశిష్ట పేరు ప్రతిష్టలు సాధించుకుంది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆస్కార్ అందుకున్న 2015లోని బాహుబలి చిత్రం వరకు అనేక ప్రతిష్టాత్మక విజయాలు తెలుగు సినిమా అందుకుంది. గిన్నిస్ బుక్ లో నమోదైన రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావు గారు, అతిపెద్ద 3D ఐమాక్స్ స్క్రీన్ తో ఐమాక్స్ ప్రసాద్ గారు, 30,000 పాటలకు పైగా పాడిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, 149 సినిమాలకు దర్శకత్వం వహించిన దాసరి నారాయణరావు గారు, 100 సినిమాలకు పైగా నిర్మించిన నిర్మాత రామానాయుడు గారు, 750 సినిమాలకు పైగా నటించిన నటుడు బ్రహ్మానందం గారు, ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకురాలుగా విజయ నిర్మల గారు, ఇలా అనేక వ్యక్తులు తెలుగు సినిమా నేపథ్యంలో విశిష్ట ఖ్యాతిగాంచారు. 24 క్రాఫ్టులుగా విభజించి ఉన్న ఈ పరిశ్రమలో కొన్ని శాఖలు మాత్రమే ప్రేక్షకులకు పరిచయం లేని శాఖల నుండి కూడా పరిశ్రమలో పేరు గడించిన వారున్నారు. అన్నం పరబ్రహ్మం అని మనందరికీ పరిచయమైన విశేషం. షూటింగ్స్లో అందరికీ అన్నం పెట్టే శాఖ ప్రొడక్షన్. ఈ విభాగంలో ఒక వ్యక్తి ఉన్నారు. ఆయనే పచ్చల ప్రకాష్ గారు. పచ్చళ్ళని ఇంటి పేరుగా చేసుకుని పేరు ఎలా గడించారు? ఆయన గబ్బర్ సింగ్ కిచెన్ అనే ఒక క్యాటరింగ్ ని ఎందుకు ప్రారంభించారు? గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ కి ఆయనకి గల సంబంధం ఏంటి అని మనం ఈరోజు తెలుసుకుందాం. పచ్చల ప్రకాష్ గారి జీవితం 2 భాగాలుగా చేస్తే ఒక భాగం సినిమాతో, రెండో భాగం పవన్ కళ్యాణ్ గారితో ఉంటుంది. అందుకే పచ్చల ప్రకాష్ అనే సినిమా ప్రొడక్షన్ వ్యక్తి గబ్బర్ సింగ్ అనే పవన్ కళ్యాణ్ సినిమా పేరుతో కిచెన్ ప్రయాణం మొదలు పెట్టారు. మరిన్ని విషయాలు ఆయన మాటలతో గబ్బర్ సింగ్ కిచెన్ లో ఈరోజు ట్రిపుల్ వి మీడియా ద్వారా తెలుసుకుందాం. రుచికరమైన పచ్చళ్లతో షూటింగ్స్ లో అందరికీ ఆప్యాయతతో అన్నం పెట్టే ప్రకాష్ గారు పరిశ్రమలో అందరి అభిమానం చూరగొన్నారు. ఆ విధంగా పచ్చళ్ళ ప్రకాషే మా సినిమాకి ప్రొడక్షన్ చేయాలని నిర్మాతలు, దర్శకులు, నటీనటులు కోరే స్థాయికి ఆయన సేవలు చేరుకున్నాయి. పచ్చల ప్రకాష్ అనే సినిమా ప్రొడక్షన్ వ్యక్తి గబ్బర్ సింగ్ అనే పవన్ కళ్యాణ్ సినిమా పేరుతో కిచెన్ ప్రయాణం మొదలు పెట్టారు. మరిన్ని విషయాలు ఆయన మాటలతో గబ్బర్ సింగ్ కిచెన్ లో ఈరోజు ట్రిపుల్ వి మీడియా ద్వారా తెలుసుకుందాం.